కమెడియన్ అలీ వేదికెక్కాడంటే అతడి నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి కామెంట్ వస్తుందో అంచనా వేయలేం. ఏ విషయాన్ని మామూలుగా చెప్పడానికి అలీ ఇష్టపడడు. ప్రతి మాటకు కొంచెం మసాలా అద్దుతుంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు అతడి మాటలు శృతి మించిపోతుంటాయి. కొన్నిసార్లు అలీ వ్యాఖ్యలు హద్దులు దాటి వివాదాలు కూడా చెలరేగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే కాటమరాయుడు ఆడియో వేడుకలో కొంచెం ఆచితూచి మాట్లాడాడు అలీ. అయితే మైక్ పట్టుకొని ఏ అడల్ట్ జోకు పేల్చకపోయినా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం చాటుగా అలీ ఏదో పెద్ద బూతు జోకే వేసినట్లున్నాడు. అతనేమన్నాడో కానీ పవన్ నవ్వాపుకోలేక ఎగిరి గంతులేస్తూ చాలా విచిత్రంగా స్పందించాడు. పవన్ గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అందరూ పవన్ స్పీచ్ గురించే మాట్లాడుకున్నారని, కానీ ఆయన సూట్లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారని అన్నాడు శరత్. తరువాత కాటమరాయుడులో పంచకట్టులో పవన్ డబుల్ హ్యాండ్సమ్ గా ఉన్నారని అన్నాడు. అంతలో అలీ అందుకొని పక్కనే ఉన్న పవన్ తో ఏదో అన్నాడు. అంతే, పవన్ పగలబడి నవ్వేస్తూ చిత్రమైన రియాక్షన్ ఇచ్చాడు. బహుశా ఇక్కడ అలీ ఏదో చిలిపి జోక్ పేల్చుంటాడేమో, అందుకే పవన్ అలా రియాక్ట్ అయి ఉన్నట్టున్నాడు. శరత్ మరార్ మాటల ఫ్లోన్ బట్టి అలీ అంటే ఏంటో అవగాహన ఉన్నవాళ్లు ఈ జోక్ ఏంటో అంచనా వేయడం కష్టమేమీ కాకపోవచ్చు.